రాధే కృష్ణ అమ్మ. శ్రీవాణి రాధే గారు. కృష్ణ రాధే రాధే కృష్ణ. కృష్ణ మేడం గారు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం గారు. నేను శ్రీమతి మద్ది గాయత్రి మేడం గారి వద్ద నారాయణీయం నేర్చుకుంటున్నాను. ఇవాళ 12వ దశకం చెప్పాలి అనుకుంటున్నాను. మా క్లాస్ టీచర్స్ శారదా మేడం గారు, లలితా పంతంగి మేడం గారు. నా పేరు పిన్నింటి శ్రీవాణి. హరే కృష్ణ మేడం గారు. స్వాయం భువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాపశరణం భవదంఘ్రి సేవా తుష్టాశయం మునిజనై సహ సత్యలోకే కష్టం ప్రజా సృజతి మయ్యవనిర్నిమగ్న స్థానం సరోజ భవ కల్పయ తత్ ప్రజానాం ఇత్యేవమేవ కథితో మనునా స్వయంభూః అంభోరుహాక్షతవ పాదయుగం వ్యచింతీత్ హా విభోజలమహమ్యపిబం పురస్తాద్ అద్యాపి మజ్జతి మహీ కిమహం కరోమి ఇత్థం త్వదంఘ్రియుగళం శరణం యతోస్య నాసా పుటా సమభవ శిశుకోలరూపీ. నారాయణ 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 నారాయణ. అంగుష్ఠమాత్రవపురుత్పతితః పురస్తాద్ భూయోధ కుంభి సదృశ సముజృంభథాస్త్వం అభ్రేతదవిత్తథావిధముదీక్ష భవంతముచ్చైః విస్మేరతాం విధిరఘాత్ సహసూనుభిస్త్వైః కోసావచించ మహిమా కిటిరుద్ధితో మే నాసా పుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్థం విచింతయతి ధాతరి శైలమాత్రః సజ్జో భవన్ కిల జగర్జిదఘోరఘోరం తంతే నినాదముపకర్ణ్య జనస్థపస్థ సచ్చ స్థితాశ్చ మునయో నునువుర్భవంతం తత్స్తోత్ర హర్షులమనః పరిణజ్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వం ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర విధూతరోమా ప్రోక్షిప్తవాలధిరవాన్ముఖఘోరఘోణః తూర్ణ ప్రదీర్ణ జలతః పరిఘోర్ణ దక్ష్ణ స్తోత్రోన్మునీన్ శిశిరయన్నవతేరిధత్వం అంతర్జలం సంకులనక్రచక్రం భ్రామ్యత్యమింగిలకులం కలిశోర్మిమాలం ఆవిశ్య భీషణరవేణ రసాతలస్థాన్ ఆకంపయన్ వసుమతి మగవేషయస్త్వం దృష్ట్వాథ దైత్యహతకేన రసాతలాంతే సంవేషితాం ఝటతి కూటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాన్ దంష్టాంకురేణ వసుధా మథదాః సలీలం అభ్యుద్ధరన్నదధరాం దశనాగ్రలగ్న ముస్థాంకురాంకిత ఇవాధికపీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలాజ్జలధేరుదంచన్ క్రీడావరాహవపురీశ్వర పాహి రోగాత్. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః శనైరూచే నందనందనుజమపి నిందం స్తవ బలం. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. వెరీ నైస్ అమ్మా, చక్కగా చెప్పారు. వెరీ నైస్. మేము ఏదో శుక్లాంబరధరం చెప్పినంత ఈజీగా చెప్పేసేస్తున్నారు ఒక్కొక్క దశకం అట్లా. మీరు చక్కగా నేర్పించారు కదా మేడం గారు. మా క్లాస్ టీచర్స్ కూడా అట్లాగే చక్కగా నేర్పిస్తున్నారు మేడం గారు. వెరీ నైస్ అమ్మా, చక్కగా నేర్చుకున్నారు మీరు. స్వామి అనుగ్రహం అమ్మ మీ పైన ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాం మన సత్సంగం తరఫున, మా ఇక్కడ ఉన్న సత్సంగం సభ్యులందరి తరఫున. వెరీ నైస్ అమ్మా. రేపు మళ్ళీ 13వ దశకం చెప్పేసేయండి, రోజుకొక్కొక్క దశకం. 13 ఇంకా నేర్చుకోలేదు మేడం గారు, 12 వరకే నేను నేర్చుకున్నాను. 12 వరకు. ఓకే ఓకే ఓకే. 11 చెప్పండి సరస్వతి గారు. వెరీ నైస్. రేపు 11 చెప్తారా శ్రీవాణి గారు? ట్రై చేస్తాను మేడం గారు. లేకపోతే మొదటి నుండి రండి, 1 నుండి రండి. సరే మేడం గారు. వెనక నుండి కాకుండా లైన్ గా వద్దాం.
ఓకే మనకి ఓకే ఇప్పుడు మేడం. బోల్డంత చాయిస్ ఉంది కదా, 12 దశకాలు వరుసగా చెప్పగలరు. వెరీ నైస్. అన్ని చేసి అంటే అందరూ పంపించండి. విష్ చేయండి అమ్మా. ఈవినింగ్ గారు వాళ్ళు మీరు చెప్పుకుంటే మేము కూడా నేర్చుకుంటున్నామండి. అందరూ నేర్చుకోవాలి. మేడం గారు ఎక్కడన్నా మనకి పెట్టినప్పుడు మనం తలా ఒక దశకం చదివేశామంటే బుక్స్ లేకుండా సరిపోతుంది. వెరీ నైస్ అండి, గుడ్ ఐడియా, గుడ్ ఐడియా. తదాస్తు అండి, మీ సంకల్పం మేడం గారికి చాలా మంచి పేరు తీసుకురావాలి, మంచి స్టూడెంట్స్ అని మనం. అంటే మేడం గారు అంత చక్కగా చెప్పేటప్పుడు మనం ఈ కొంచెమైనా నేర్చుకోకపోతే ఎట్లాగా అని, అంతే. చక్కగా నేర్చుకున్నారమ్మా, వెరీ నైస్.